హైకోర్టు క్లియర్‌గా షాక్ ఇస్తదని చెప్పేసి గవర్నమెంట్ ఆల్రెడీ ఎక్స్‌పెక్ట్ చేసిందా? రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం? కొద్దిగా కానూన్ పట్ల అవగాహన ఉన్న ఎవరితోని మాట్లాడినా గానీ హ్మ్. ఇది ఉండదు అని చెప్పి చాలా మంది, నేను కాదు ఎక్స్‌పర్ట్సే చాలా మంది చెప్పిర్రు. హ్మ్. జడ్జి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు, మాజీ జడ్జిలు కూడా చెప్పిండ్రు. ఇప్పుడు నేను దాంట్లో ఎక్స్‌పర్ట్ కాకపోయినా అవన్నీ చూసి చేసిన తర్వాత ఇది షెడ్యూల్ 9 ప్రకారంగా గనుక పోకపోతే ఇది ఉండదు అనేది. హ్మ్. సో ఇది తూతూ మంత్రం తుమ్మకాయ మంత్రం లెక్క చేసినటువంటి కథ దీన్నంతా. ఇది నేనైతే ఫస్ట్ నుంచి మొత్తుకుంటే అంటే ఉండేది కానే ఇంటెన్షనల్‌గా కాదు. కావాలని వట్టిగానే చేసిర్రా? అంటే ఇది ఒకటి ఏంటంటే ఒక అభిప్రాయాన్ని జనం లోపల మేము చేసినట్టుగా ఉండాలి, కానీ చేయొద్దు. యుద్ధం చేసినట్టుగా ఉండాలి, యుద్ధం చేసి ఓడిపోయింది రాబాయ్ అనే లెక్కల తీసుకొస్తేందుకు వీడు ప్లాస్టిక్ గన్నులు పెట్టుకొని తిరిగినట్టున్నాయి. సినిమాలలో పెడతారు కదా, చెక్క తుపాకులు పట్టుకొని తిరిగినట్టున్నది. ఒరిజినల్ తుపాకులు కాదంటే అంటే వీళ్ళ లోపల ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అన్నట్టు. అంతే. ఆపరేషన్ కూడా సక్సెస్ కాదు, ఇక్కడ ఆపరేషన్లో కూడా ఫెయిల్ అవుతారు వాళ్ళు యాక్చువల్గా. ఎందుకంటే దాన్ని కరెక్ట్ ఎక్స్పోజ్ కూడా చేసుకునే సిచ్యువేషన్స్ లో లేరు. ఇప్పుడు ఆల్రెడీ ఇది ఉండదు అని క్లియర్ కట్ గా తెలిసినాక దానికి ఒక హైప్ క్రియేట్ చేసి మేము ఏదో చేస్తున్నాం బీసీలకు, ఏదో ఘనకార్యం చేస్తున్నాము అనేది వాళ్ళ పాకెట్లో వేస్తందుకు. ఎందుకంటే వీళ్ళు అబద్ధాల పుట్టలబ్బా. ఇప్పుడు నేను వీళ్ళ మీద వ్యతిరేకంగా కాదు, కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ పోయి మేము ఆడ మహిళలకు 2500 రూపాయలు ఇస్తున్నాం అని చెప్పని స్టేట్మెంట్ ఇచ్చింది బీఆర్ ఎలక్షన్స్ లో. మీరు చూసిరో లేదా? ఇది ఇస్తురా తెలంగాణలో? తెలంగాణ రోల్ మోడల్ అని చెప్పి దేశం మొత్తం బీసీలకు తెలంగాణ రోడ్ మోడల్ అని. ఇక్కడ ఒక సర్పంచ్ అయినోడు కాదే, ఒక వార్డు మెంబర్ అయినోడు కాదే, ఓ ఎంపీటీసీ అయినోడు కాదే, ఓ జిల్లా పరిషత్ మెంబర్ అయినోడు కాదే, చైర్మన్ అయినోడు కాదే. వీళ్ళు చెప్పుకునేమో తెలంగాణ రోల్ మోడల్ అంటారు. కోర్టులేమో ఇది పనికిరాదు పో అని చెప్పి తీసవతల పడేసింది. ఇవాళ కూడా తీసి పక్కకు పడేసింది. నువ్వు ఇట్లా కాదు, నిజంగా నిబద్ధతగా అనుకుంటూ చేసేది ఉండేది ఉంటే దీని మీద పోరాటం చేసేది ఉండే. ఢిల్లీలో వీళ్ళు పోరాటం చేసిండ్రా? బీజేపీ అయితే ఇప్పుడు ఇక్కడ సపోర్ట్ చేయలేదు, బీజేపీ ఇక్కడ సపోర్ట్ చేసింది. కానీ ఢిల్లీలో పోయినాక వాళ్ళు పార్లమెంట్లో బిల్లు పాస్ చేసేందుకు, దాన్ని చట్టం తీసుకొస్తేందుకు చేయాలంటే 9లో పెట్టాలి, తమిళనాడు తరహాలో పెట్టాలి. దానికి చేసినటువంటి పోరాటం ఏంటిది? వీళ్ళు రాహుల్ గాంధీ చేసినటువంటి పోరాటం ఏంది, ఖార్గే యాజ్ ఎ పార్టీ ప్రెసిడెంట్ గా చేసినటువంటి పోరాటం ఏంది, రేవంత్ రెడ్డి చేసిన పోరాటం ఏంది? ఒకటే రోజు టోకన్ ప్రొటెస్ట్ గా జంతర్ మంతర్ దగ్గర ఇక్కడ బీసీ సంఘాలు ధర్నా నిర్వహిస్తే ఒక 3 గంటల ఆడ కూస్తున్నాడు. దానికి రాహుల్ గాంధీ వీళ్ళందరూ రావాల్సిన వాళ్ళు ఎవరు రాలేదు. ఒకవేళ వీళ్ళకి నిజంగా కూడా బీసీల పట్ల, తెలంగాణ బీసీలకు నిజంగా కూడా రిజర్వేషన్స్ రావాలని కనుక ఉండేది ఉంటే మొత్తం వీళ్ళు ఎంపీలందరూ పోయి ఆడ ధర్నాలో కూర్చునేది ఉంటే ఒక్కరోజు కాకపోతే 50 రోజులు 20 రోజులు కూర్చోవాలి ఆడ. రైతులు కూర్చోలే, రైతులు కూర్చున్నట్టుగా వీళ్ళు కూడా కూర్చునేది ఉంటే దేశంలో నిజంగా కూడా మోర్ దాన్ 60% జనాలకు న్యాయం చేసిన అవుతుంటాయి కదా, నువ్వు ఆ స్లోగన్ ఛాంపియన్ అవుతుంటాయి కదా. అంటే నేను కొట్టినట్టు చేస్తాను, నువ్వు మొత్తుకున్నట్టు చేయి అనే కాడికి తీసుకొచ్చి పెట్టుడు. ఒక రోజు క్షేత్రం ఎక్కడనో అక్కడ కొట్లాడాలి, కానీ అది పక్కకు పెట్టి వీళ్ళు మైకుల ముంగడికి వచ్చి మేము బీసీలకు మేము నిజాయితీగా చేయదలుచుకున్నాం, బీసీలను మేము ఎంపవర్ చేయదలుచుకున్నాము, బీసీలను మేము రాజులను చేయదలుచుకున్నాము, బీసీలను మేము కరోడ్పతిలను చేయదలుచుకున్నాము, ఇవన్నీ కథలు చెప్పుకుంటే తిరుగుతుంది దేశం మొత్తం.